ఫస్ట్ టైం అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళడం. ఔటింగ్ అంటే చాలు మా అమ్మాయి ఫేస్ చూడండి ఎలా మెరిసిపోతుందో. కర్నూలుకి వచ్చాము, మ్యారేజ్ ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి ఒక 2 డేస్ అయితే ఉంటాము. టిఫిన్ చేసేసి మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసి ఇలా బయలుదేరాం కార్లో. కర్నూలు వచ్చామంటే చాలు కొండారెడ్డి బురుజు చూడకుండా ఎవరు వెళ్ళరు. అందుకని చెప్పేసి అందరం కలిసి వచ్చాం కదా, అందుకని చెప్పి మొత్తం అందరం కలిసి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అసలు ఎండలు ఏమున్నాయండి. అయితే మార్నింగ్ వెళ్ళిపోవాలి, ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళినా పర్వాలేదు. మేము బయలుదేరేటప్పటికి 1:30 అయింది టైము. మా బిందుకి ఇలా అవుటింగ్స్ తీసుకెళ్తే ఎంత ఇష్టమో, చక్కగా హ్యాపీగా వస్తుంది. అసలు మేము బయలుదేరినప్పుడు ఎండ అయితే ఎంత ఎక్కువగా ఉందో, అలా బయలుదేరుకుంటూ ఇలా నందికొట్కూరుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం నందికొట్కూరు నుంచి కర్నూలు వెళ్ళాలి. కొండారెడ్డి బురుజుకు పెళ్ళైన కొత్తలో తీసుకెళ్లాడు మా ఆయన. మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి మా ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తున్నాను. అలా వెళ్తున్నామో లేదో సడన్ గా మబ్బులు పట్టేసి నల్లగా అయిపోయింది వాతావరణం అంతా. అయ్య బాబోయ్, ఇంకేముంది, ఇంకా పెద్ద వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాము. కానీ అలా ఏం లేదులేండి. వాతావరణం మాత్రం చల్లగా ఉండడం వల్ల మాకు కొంచెం హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళడానికి. చూడండి, ఇంత నల్లగా పడితే ఎవరైనా అనుకుంటారా వర్షం పడకుండా ఉంటుంది అని? నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ జస్ట్ లైట్గా చినుకులే పడినాయి. కొండారెడ్డి బురుజుకి వెళ్ళాలి అని అంటే మనకి 2 అవర్స్ జర్నీ. ఈ లోపు మా అమ్మాయి చూడండి హ్యాపీగా నిద్రపోయింది. మనం కర్నూలు ఎంటర్ అయిపోయాము. ఇదే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ పువ్వులు అల్లి కాకుండా ఇలా గొట్లు గొట్లుగా పోసి అమ్ముతున్నారు. అందుకని చెప్పేసి అక్కడికి పంపించాను పూలు తీసుకురమ్మని. 50 గ్రాములు 30 రూపీస్ అంట. సర్లే మనకు అవన్నీ ఎందుకు గానీ ఒక 100 రూపీస్కి ఎన్ని వస్తాయో అని పట్టుకురా అని పంపించాను. మల్లెపూలు అంటే మరీ టెంప్ట్ అవుతాం కదా మన ఆడవాళ్ళం. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ గుర్రం అయితే మమ్మల్నే ఫాలో అవుతుంది ఫస్ట్ నుంచి. జస్ట్ ఇలా లైట్ గా చినుకులు అయితే పడినాయి, అంతకు మించి ఎక్కువ వర్షం ఏమీ పడలేదు. ఈ పడిన 2 చినుకులకే మేము కొండారెడ్డి బుర్జి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా బాగా ఎక్కువైపోయింది ఎండ. వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఎన్ని ఫిలిమ్స్ షూటింగ్ చేశారో. అందులోనూ ఇదంతా కూడా రాళ్లతో కట్టింది కదా, ఈ ఎండకి ఈ హీట్ కి మరీ వేడొచ్చేసింది. కానీ ఎంత బాగుందండి కొండారెడ్డి బురుజు. అందుకే ఇంత ఫేమస్ కర్నూలుకి. మొత్తం స్టోనే. అసలు ఎలా నిలబడిందో ఎలా ఉందో కూడా నాకు అసలు తెలియట్లేదు. ఇది ఎక్కువసేపు అక్కడే ఉంటే ఇంకెక్కువ మాడిపోతానేమో అనిపించింది, అంత ఎక్కువగా ఉంది ఎండ. ఈసారి ఎప్పుడైనా రావాలి అనుకుంటే మనం మంచిగా ప్లాన్ చేసుకుందాం. అయితే ఈవినింగ్ 4 లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం. 1:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేలోపు మాకు నియర్లీ 3:30 అయిపోయింది. ఇంకా మంచి ఎండలో ఉన్నాం మేము. ఇక్కడ లస్సీ బాగుంటుందని చెప్పేసి మా వారైతే ఇలా ఇప్పించారు. నిజంగానే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఈ రోజైతే ఇలా ఎంజాయ్ చేసాం. మీకు వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.